అక్షయ తృతీయ అంటే క్షయము కానిది, ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉండేది అన్నమాట. ఈరోజు మనము ఏమి చేసినా దానికి మల్టిప్లై అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనము ఈరోజు బంగారము, వెండి ఆభరణాలే కాకుండా మనము మట్టి కుండలు, లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలు, గోమతి చక్రాలు, రుద్రాక్షలు, లక్ష్మీ యంత్రము, కుబేర యంత్రము, లక్ష్మీ, గణేష అలాంటి విగ్రహాలు, లఘు నారియల్, కొబ్బరికాయలు, శ్రీ యంత్రము, అన్నపూర్ణాదేవి విగ్రహము, ఫోటో, కుంకుమ, పసుపు కొమ్మలు, కుంకుమ పువ్వు లాంటివి మనము మంగళకరమైనవి కొనుక్కోవచ్చు. ఈరోజు మనందరము బెల్లాన్ని నీళ్ళల్లో వేసి పానకం తయారు చేసి దానిలో కొంచెం సొంటి వేసి మనము ఇంటి ఇల్లుపాది పూజ చేసి మనం త్రాగి ఇతరులకు దాన్ని డొనేట్ చేయండి. ఈరోజు కొట్లాడుకోవటం, ఇతరులను తిట్టడం అలాంటివి చేయకుండా శ్రీ మంత్రాన్ని, శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని 21 సార్లు చదవటం, లేదంటే ఏదైనా మంత్రాన్ని సిద్ధి చేసుకోండి. ఈరోజు మీరు చెప్పులు, గొడుగు అలాంటివి దానం చేయటం వల్ల శని అనుగ్రహం పొందుతారు. అలాగే మీరు విసనకర్రలు, పానకము, పాలు, పెరుగు, నీళ్లు దానాన్ని ఇవ్వచ్చు. ఈరోజు మీరు అన్నపూర్ణాదేవి శివునికి భిక్ష వేస్తూ ఉన్న ఫోటోని తీసుకొని మీ కిచెన్లో ఎక్కడో ఒక చోట పైన తగిలించండి. దానివల్ల కిచెన్లో ఉండే వాస్తు దోషాలు ఉంటే అవి పోతాయి. ఒక జలదీపాన్ని వెలిగించండి. అక్షయ పాత్ర, ఒక పాత్రను తీసుకుని దానిలో 7 రకాల ధాన్యాలు, కాయిన్స్, గవ్వలు, శంకులు వేసి దాన్ని మీరు మీ ఈశాన్య కోణంలో స్థాపించటం వల్ల లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ మనకి అందుతాయి. లక్ష్మీ తిలకము, పసుపు, కుంకుమ పువ్వు, ఇత్ర వేసి కలిపి శ్రీ మంత్రాన్ని జపిస్తూ తయారు చేయండి. దీన్ని మీ నాభి మీద, మీ నుదటి మీద ధరించి